ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. 26వ శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. నిఘంటు. మహాబాహో, ఓ మహాబాహు. అథ చ, కానీ ఒకవేళ, త్వం నీవు, ఏనం దీనిని, ఈ ఆత్మను, నిత్యజాతం సర్వదా జన్మించునట్టిది, వా అట్లే, నిత్యం సతతము, మృతం మరణించునట్టిది, మన్యసే అని భావించినచో, తథాపి అట్లైనను, ఏవం ఈ విధముగా, శోచితం శోకించుటకు, నా అర్హసి అర్హుడవు కావు, అంటే శోకించుట తగదు. భావం చూస్తే పరమాత్మ శ్రీకృష్ణుల వారితో, ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింప తగదు. అంటే అర్జునుని మానసిక స్థితి ఇంకా దైన్యంగానే ఉన్నది. అతనిని ఆవరించిన శోకమోహాలు ఇంకా వీడలేదు. 18వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ఆత్మ యొక్క నిత్యత్వము, జనన మరణ రాహిత్యము, సర్వవ్యాపకత్వము, నిర్వికారతను గురించి విపులంగా చెప్పిన పార్థునిలో ఏ కొంచెమైనా మార్పు కలగలేదు. పైగా ఆత్మతత్వము అంత సులభగ్రాహ్యం కాదు. అందుకే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని మానసిక అనిశ్చిత స్థితిని గమనించిన వాడై తన భావనా పరిధి నుండి క్రిందికి దిగివచ్చి ఈ శ్లోకం చెప్పడం జరిగింది. సామాన్యుల దృష్టిలో ఆత్మ శరీరం వేర్వేరు కావు, ఒకదానికి మరొకటి రూపాంతరం అనే భావన ఉన్నది. సామాన్యుడి భావనలో మనిషి మరణిస్తే మనుషులని జీవుడు కూడా గతించినట్లే లెక్క. సామాన్యులే కాదు, చార్వాకులు, బౌద్ధులు, నాస్తికులు మొదలైన వారంతా ఇలాగే అనుకుంటారు. సామాన్య ప్రజానీకం కూడా ఆత్మానాత్మ వివేచన చేయరు. మనిషి చనిపోవటంతో అంతా అయిపోయిందనే మెట్ట వేదాంతం పలుకుతారు. అర్జునుడు ఈ జరగబోయే మారణకాండ తనను కర్తగా ఊహించుకొని ఈ ప్రేలాపనలు చేస్తున్నాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అథ చైనం, అథ చ ఏనం నిత్యజాతం అంటూ ప్రారంభించారు. అర్జున, ఒకవేళ ఈ ఆత్మ శరీరంతోనే పుట్టి మరల శరీర నాశనంతోనే ఆత్మ కూడా మరణిస్తుందని భావించినా అట్టి పరిస్థితుల యందు కూడా నీవు శోకమోహములతో భ్రమ చెందరాదు. కారణం, దేహానికి జనన మరణాలు సహజం, స్వభావ సిద్ధం. అలాగే ఆత్మ కూడా శరీరంతోనే లయిస్తుందని నీవు భావించినట్లయితే ఆ కారణం వలన కూడా నీవు విచారించవలసింది పని లేదు. ఎందుచేతననగా జన్మించిన ప్రతి పదార్థము మరణించక తప్పదు గనక ఏ విధంగా చూసినా నీవు విషాదానికి లోనయ్యేందుకు కారణం లేదు. అనివార్యమైన దానిని మనం ఎంత ప్రయత్నం చేసినా నివారించలేము కదా. ఇచ్చట శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుని మహాబాహు అని సంబోధించడంలో ఔచిత్యం కలిగి ఉన్నది. అర్జున, నీవు మహావీరుడవు అన్న సంగతి మరచి పిరికివాని వలె శోకిస్తున్నావు సుమా అన్న ఎత్తి పొడుపు ధ్వనిస్తున్నది. సమస్యలను ఎదుర్కొనేందుకు, వాటిని తీర్చేందుకు కేవలం శారీరక బలం మాత్రమే సరిపోదు, నీవు బుద్ధి బలానికి కూడా పదును పెట్టు అన్న వ్యంగ్యోక్తి. రణరంగం మధ్యంలో ఒక మహావీరుడు ఈ విధంగా విషాదానికి లోనై అస్త్ర సన్యాసం చేయడం అవివేకం. ఈ స్థూల దేహమే సర్వస్వంగా భావించకు. అటువంటి భావనే నీ ఈ దుఃఖానికి కారణం అనే మందలింపు ఈ శ్లోకంలో ఉన్నది. ప్రతినిత్యం నమ్ముకుంటే కాపాడి వెంట తీసుకుని వెళ్ళే పరమాత్ముడు కృష్ణ పరమాత్మ. కృష్ణార్పణం.